కర్నూలు నగరంలో మహిళల మెడల్లో ఉన్న బంగారు గొలుసులను తెంచుకుని పారిపోయే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన ఎం వీరేష్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారని సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. స్టేషన్ పరిధిలో 8 కేసుల్లో నిందితుడు ముద్దాయిగా ఉన్నాడని చెప్పారు. నిందితుడి నుంచి 6,60,000 రూపాయల విలువ చేసే దాదాపు 21 తులాల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎం వీరేష్ తెర్నేకెల్ గ్రామము దేవనకొండ మండలము అను ఒక స్నాచర్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు, 4 టౌన్ పరిధిలో 1 కేసు చేసిన ముద్దాయిని అరెస్ట్ చేశాము. అతని వద్ద 210.75 గ్రాముల బంగారు స్వాధీనపరుచుకున్నాము. ఒక మోటార్ సైకిల్, నంబర్ లేని మోటార్ సైకిల్ని కూడా టీవీఎస్ ఆర్సీజీ మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకున్నాము. కర్నూలు 3 టౌన్లోను 4 టౌన్లోను 2023-24 సంవత్సరాల్లో ఈ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. మహిళల వద్ద నుండి దొంగలించుకుపోయిన ఈ యొక్క బంగారును స్వాధీనపరుచుకున్నాము. ముద్దాయిని అరెస్ట్ చేశాము. మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకున్నాము. మరియు కొంత బంగారుని ముత్తూట్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేశాడని తెలిసింది. తర్వాత మా బ్యాంకుని మరియు ముత్తూట్ ఫైనాన్స్ని సంప్రదించి అందులో కూడా ఉన్న బంగారుని రప్పిస్తాము. ఇతను మన దేవనకొండ గ్రామంలో దేవనకొండ మండలంలో తెర్నేకల్ గ్రామ నివాసి. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మన కర్నూలు నగరంలోనే అక్కడక్కడ నివాసాలు ఏర్పరచుకొని టెంపరీగా ఉంటూ ఈ దొంగతనాలు చేస్తూ వచ్చినాడు. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసినాము. రిమాండ్ కూడా